విష్ణు చాలా మంచివాడు, ఇంకా తెలివైనవాడు. అతను మొదటిసారి విజయనగరానికి వచ్చాడు. ఇంకా అతనికి విజయనగరం ప్రజలందరూ బాగా నచ్చారు. అంటే అతను విజయనగరంలోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు. అనయ్య, ఇక్కడ ఇల్లు ఏదైనా ఖాళీగా ఉంటే చెప్పు, నేను కొనాలనుకుంటున్నాను. అలాగైతే వీడి నా ఇంటిని కొనేస్తే నా అప్పు మొత్తం తీరిపోతుంది కదా. ఆగు, నీ కిందకొస్తానుండు. సతీష్ అనేవాడు చాలా పేదవాడు. అంటే ఎప్పుడూ కాదు, అతని పూర్వీకులు గొప్ప ధనవంతులు. ఆ సమయంలో వాళ్ల భూములు ఆస్తులు అమ్మేశారు. కాని ప్రస్తుతం అతని చేతిలో ఉన్నది ఒక పాత ఇల్లు మాత్రమే. కాని అది పెద్ద ఇల్లు. అన్నా, మీరు ఇల్లు కొనాలనుకుంటున్నారు, నాకు ఈ ఇంటిని అమ్మేయాలి. మీకు నచ్చిందంటే కొనుక్కోండి. అయ్య బాబోయ్, ఇల్లు చూడ్డానికి చాలా అందంగా ఉందన్నా. కొంచెం పాతదే అయినా పర్వాలేదులే. అయితే ఈ ఇంటిని ఎందుకు అమ్మాలనుకుంటున్నావు? అమ్మాలంటే ఇష్టం లేదు, కానీ వేరే దారి లేదు. ఇది మా పూర్వీకుల ఇల్లు. ముందు చూడ్డానికి ఎంతో బ్రహ్మాండంగా ఉండేది. కానీ ఇంటికి ఖర్చు పెట్టి నేను అప్పుల్లో మునిగిపోయానండి. నా భార్య ఈ ఇంట్లోంచి వేరే గ్రామానికి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడున్న జనాలు అప్పు తీర్చకుండా నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడానికి వదలట్లేదు. అసలు నిజం చెప్పాలంటే ఈ ఇల్లంటే నాకు ఎంతో ప్రాణం అండి. నాకు అర్థమవుతోంది. అయితే ఇది పూర్వీకుల చిహ్నం కదా? అవునన్నా, కానీ ఇప్పుడు ఎటువంటి దారి లేదే. ఎలాగైనా మీరు ఇంటిని కొన్నారంటే నేను అందరి అప్పుల్ని తీర్చేస్తాను. అలాగే నేను వెళ్ళి నా కుటుంబంతో కలిసిపోతాను. విష్ణు వెంటనే సతీష్ ఇంటిని కొన్నాడు. సతీష్ ఎంతో మనసు భారంతో తన ఇంటిని ఆశగా ఒకసారి చూసుకున్నాడు. ఆ తర్వాత శాశ్వతంగా ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక విష్ణు ఆ ఇంటిని శుభ్రం చేసి ఆ ఇంటికి మరమ్మతులు చేశాడు. ఇదేదో పెట్టే, బహుశా ఇది నిదనుకుంటా. అసలు ఏం పెట్టిది? పెట్టె తెరిస్తే తేళ్లొస్తున్నాయి. అయితే దీని వెనక ఏదో రహస్యం ఉంటే ఉంటుంది. చాలా తేళ్లున్న ఆ బాక్స్ ని చూసి విష్ణు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత బాక్స్ ని తీసుకుని విజయనగరంలో ఎంతో వృద్ధుడైన ఇంకా తెలివైన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. స్వామి, ఈ పెట్టె నాకు సతీష్ గారి ఇంట్లో దొరికింది. నేను సతీష్ కోసం ఎక్కడెక్కడో వెతికాను, కానీ నాకు అతను కనిపించడం లేదు. ఇప్పుడు ఈ చిక్కుని మీరే విప్పాలి స్వామి. అడుగు బాబు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పెట్టె నిండా బోల్డన్ని తేళ్లున్నాయి. చూడు బాబు, సతీష్ వాళ్ళ పెద్దవాళ్ళు నాకు తెలిసినంత వరకు ఈ పెట్టెలో నిధిని దాచుంటారు. దీని గురించి సతీష్ కూడా తెలుసుండదనుకుంటున్నాను. అరే రే స్వామి, ఇందులో నిధి లేదు, ఏమీ లేదు. పెట్టె నిండా తేళ్లున్నాయి. అలాగా నీకు అనిపిస్తుంది బిడ్డ? ఖచ్చితంగా ఈ పెట్టెలో మంత్రఫలం ఉండే ఉంటుంది. అందువల్ల ఈ నిధి సతీష్ కి ఇంకా సతీష్ కుటుంబీకులకే తెలుసుంటుంది. వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికంటికి తేళ్లానే కనిపిస్తుంది. బాబా చెప్పిన మాటలు విని విష్ణు ఆలోచించసాగాడు. పాపం ఆ సతీష్, తన పూర్వీకులు తనకంటూ ఒక నిధిని వదిలిపెట్టి వెళ్లారని తెలుసుంటే అనవసరంగా తను ఇల్లు అమ్మి ఉండేవాడే కాదు. సతీష్ పరిస్థితిని చూసి జాలిపడి విష్ణు ఓ నిర్ణయానికొచ్చాడు. అదేంటంటే ఆ పెట్టెని భద్రపరచాలని. ఎప్పటి వరకు అంటే ఆ నిధికి సంబంధించిన నిజమైన యజమాని వచ్చి తీసుకునేంత వరకు. కొన్ని రోజులు గడిచాక విష్ణు ఆ ఇంట్లో దుకాణం తెరిచాడు. ఆ తర్వాత ఇంట్లో దొరికిన పెట్టెలోంచి 4 తేళ్లను తీసి దుకాణంలోని 4 మూలల్లో ఉంచాడు. కొన్ని రోజుల తర్వాత విష్ణు దుకాణం విజయనగరం మొత్తం తేళ్లున్న దుకాణం అని ప్రసిద్ధి చెందింది. అతను విజయనగరం ప్రజలతో త్వరగా కలిసిపోయాడు. అతని మంచి నడవడిక వల్ల కొంతమంది విష్ణుకి స్నేహితులయ్యారు. కొంతమంది అతన్ని చూసి ఈర్ష్యపడ్డారు. మెల్లమెల్లగా ప్రజల మనసులోంచి తేళ్లున్నాయన్న భయం పోయింది.
తన దుకాణంలో విష్ణు బాగా వ్యాపారం చేసి సంపాదించాడు. కానీ అంతకంటే మంచి విషయం ఏమిటంటే అతను గొప్ప ధనవంతుడయ్యాక కూడా పేదవాళ్లకు సాయం చేయడం మర్చిపోలేదు. ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. విష్ణుకి బాగా వయసైపోయింది. కాని ఎవరూ ఆ తేళ్లతో నిండిన పెట్టెను తీసుకోడానికి రాలేదు. అయ్యా, నేను చాలా దూరం నుంచి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. వచ్చే దారిలో కొంతమంది నాతో ఏం చెప్పారంటే పేదవాళ్ళకి మీరు సాయం చేస్తారట కదా. చెప్పు బాబు, నీకేం కావాలి? నా వల్ల అయినంత వరకు నేను ఖచ్చితంగా చేస్తాను. నేను పేదవాణ్ణి కాబట్టి పాఠశాలకు కూడా వెళ్ళలేకపోతున్నాను. మీరు నాకు డబ్బు సాయం చేస్తే దానితో నేను పాఠశాలకి వెళ్తాను. నాకు చదువుకోవాలని చాలా ఆశ. నేను నీకు సాయం చేయాలని అనుకుంటున్నాను బాబు. అయితే ఈ ముసలోడి దగ్గర అంత డబ్బు లేదు. కానీ ఇక్కడున్న వాళ్ళందరూ నాతో చెప్పారే మీరు చాలా డబ్బున్నవారట కదా. నువ్వు కూడా జనాల మాటలు వింటున్నావేంటి బాబు? వాళ్ళు ఏదైనా సరే 1కి 2 కలిపి చెప్తారు. మీకు సాయం చేయడం ఇష్టం లేకపోతే మొహం మీద చెప్పొచ్చు కదా. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఏమంటున్నావు? అంటే ఒకవేళ మీ దగ్గర నిజంగా డబ్బు లేకపోతే మీరు ఈ కొట్టు 4 మూలలా బంగారు నాణాలు ఎందుకు పెట్టారు? బంగారు నాణాలా? ఇవన్నీ తేళ్లు బాబు. తేలా? బంగారు నాణం మీకు తేల్లా కనబడుతోందా? ఖచ్చితంగా ఈ పెట్టిలో మంత్రఫలం ఉండే ఉంటుంది. దాని మూలంగా ఈ నిధి సతీష్ కి ఇంకా వాళ్ళ కుటుంబీకులకి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికంటికి ఇది తేలిగానే కనిపిస్తాయి. ఒకవేళ నువ్వు సతీష్ బంధువులా ఏంటి? ఇదివరకు ఇంట్లో ఉన్న వ్యక్తి మీ పూర్వీకులు ఇక్కడ నివసించే వాళ్ళ? చెప్పు బాబు, చెప్పు. అవును, మీకెలా తెలుసు? నా పేరు సతీష్ అని. ఇది మా తాత పేరు. మా తాత కూడా చాలా ఏళ్ల క్రితం ఈ గ్రామంలోనే నివసించేవారు. సతీష్ చెప్పింది విని విష్ణుకి వృద్ధుడైన బాబా చెప్పింది నిజమని అర్థమైంది. అతను ఇంట్లో దొరికిన పెట్టెను సతీష్కు వెళ్లి చూపించాడు. సరే, వీటిని చూస్తుంటే నీకేమనిపిస్తోంది? ఇందులో ఎన్ని బంగారు నాణాలున్నాయి? విష్ణు ఎంతో కాలంగా చేసిన అన్వేషణ నెరవేరింది. ఎందుకంటే ఆ పెట్టెకు సంబంధించిన అసలైన యజమాని అతనికి దొరికాడు. అందుకోసం చాలా సంవత్సరాలు ఎదురు చూశాడు. బంగారు నాణేలతో నిండిన ఆ బంగారు పెట్టెను అతను సతీష్కే అప్పజెప్పాడు. బాబు, ఈ బంగారపు నాణాలు ఇక నుంచి నీకే సొంతం. నీ పూర్వీకులు నీకోసం వదిలిపెట్టి వెళ్లారు బాబు. ఏంటి, నిజంగానా? అయ్యా, ఇన్నేళ్లుగా మీరు దీన్ని భద్రపరిచుంచారు. మీరు కూడా కొన్ని నాణాల్ని తీసుకోండి. వద్దు వద్దు బాబు, ఇవన్నీ నీ సొంతం. ఈ రోజు నుంచి నీ కష్టం తొలగిపోతుంది. నువ్వు బాగా చదవడమే కాకుండా అద్భుతంగా జీవించొచ్చు. చాలా కృతజ్ఞతలు. If you like this video, subscribe to our channel Murthy Media.